Good morning, all. Good morning. Morning. So, till now we have completed what is golden rules of accounting, right? సో దాన్ని బేస్ చేసుకొని మనం నిన్న ఒక ఎంట్రీని ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఓకే, వాట్ ఈజ్ డెబిట్, వాట్ ఈజ్ క్రెడిట్ ఫర్ ఏ ట్రాన్సాక్షన్ గూడ్స్ ఆర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. ఓకే, అదేవిధంగా నిన్న మీకు ఆ, ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. బిల్డింగ్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్, గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎక్స్, క్యాష్ పెయిడ్ టు ఎక్స్. ఇవి ఒకసారి చెక్ చేసుకో, మేము చూసుకోమని. ఓకే, దీనికన్నా ముందు నేను మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాలి. ఓకేనా, గూడ్స్ రిలేటెడ్ గా. ఓకే, గూడ్స్ రిలేటెడ్ గా అసలు గూడ్స్ అంటే ఏంటంటే మనము ఏదైతే బిజినెస్ చేస్తున్నామో ఆ బిజినెస్ లో ఏవైతే వేటినైతే మనం బిజినెస్ లో డీల్ చేస్తున్నామో వాటిని మనము గూడ్స్ అంటాం అనమాట. ఒక్క నిమిషం అండి, 1 మినిట్. సారీ. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం డీల్ చేస్తుంది బుక్స్. బుక్స్ ను కొనటం, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సెల్లింగ్ అనేది మనం చేస్తున్న బిజినెస్ అనమాట, బుక్స్ ని. సో ఈ కేసులో ఇక్కడ బుక్స్ అనేవి మనకేమవుతాయి అంటే గూడ్స్ అవుతాయి అనమాట. సేమ్ టైం మనము చేస్తున్న బిజినెస్ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్. సో ల్యాప్టాప్స్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్. ఇక్కడ ల్యాప్టాప్ సెల్లింగ్ అండ్ బయ్యింగ్ అన్నప్పుడు, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అన్నప్పుడు మనకి ఇక్కడ ల్యాప్టాప్స్ అనేవి గూడ్స్ అవుతాయి అన్నమాట. మనకి ఇక్కడ గూడ్స్ వచ్చేసరికి ల్యాప్టాప్స్, ఇక్కడ వచ్చేసరికి మనకి గూడ్స్ అనేవి బుక్స్ అవుతాయి అన్నమాట. ఎట్ ద సేమ్ టైం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్, కార్ బిజినెస్. సే ఫర్ ఎగ్జాంపుల్ మనము కార్స్ డీలర్, కార్ డీలర్ అనమాట. మనం ఏం చేస్తామంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ ని కొంటాము, వాటిని కస్టమర్స్ కి సేల్ చేస్తాం అనమాట. ఇక్కడ గూడ్స్ ఏమవుతాయి? గూడ్స్, Car. Car. కార్ అనేది మనకి గూడ్స్ అన్నమాట. సో ఇక్కడ గూడ్స్ అనేది కార్ అన్నమాట. అదే విధంగా సే ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్, ఐ మీన్ ఐరన్ ట్రేడర్స్ అంటారు చూడు, వాటిని ఏమంటారు? ఐ మీన్ ఇనుము అమ్ముతారు చూడండి. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ ఏంటంటే కన్స్ట్రక్షన్ కోసము ఐరన్ సేల్ చేయటం అనమాట Iron కస్టమర్స్ sir. కి. సో ఐరన్ బయింగ్ అండ్ సెల్లింగ్ అనమాట. సో ఇక్కడ మనకి గూడ్స్ అనేవి ఏమవుతాయి? Irons. ఐరన్ అనేది మనకి గూడ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఏటి ఏటినైతే డీల్ చేస్తున్నామో మన బిజినెస్ లో ఆ వాటిని ఏమంటారంటే మనము గూడ్స్ అంటారనమాట. ఓకే, దీనికి ఒక చిన్న లాజిక్ చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము గూడ్స్ ని పర్చేజ్ చేస్తాం.
అంటే గూడ్స్ని బై చేస్తాం మన బిజినెస్లో అమ్ముకోవడానికి అనమాట. సో మనం గూడ్స్ని బై చేసేటప్పుడు మనం ఏమంటారంటే దాన్ని పర్చేజెస్ అంటారు. ఓకేనా? గూడ్స్ మన బిజినెస్లోకి వస్తున్నాయి అంటే అవి పర్చేజెస్గా ట్రీట్ చేయాలన్నమాట. ఇన్ టు ద బిజినెస్. ఓకే, బిజినెస్లోకి మనకి గూడ్స్ వస్తున్నాయి అంటే దాన్ని పర్చేజెస్గా ట్రీట్ చేస్తాం, దాన్ని ఎక్స్పెన్సెస్ అంటాం అనమాట. ఎక్స్పెన్సెస్గా ట్రీట్ చేస్తాం. సో యాజ్ పర్ ద నామినల్ అకౌంటింగ్ రూల్కి వెళ్తే మనము గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్లో ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్ చేయాలి. ఓకేనా? సో ఈ ఎక్స్పెన్సెస్, ఇది పర్చేజెస్ ఎలా ఎక్స్పెన్సెస్ అయిందో మనము ఇక్కడ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ లో చూసినట్టయితే నామినల్ అకౌంట్స్ లో ఆల్ పర్చేజెస్ లో నేను కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాను. అవి పర్చేజెస్ అనేది ఎక్స్పెన్స్, రెంట్ అనేది ఎక్స్పెన్స్, శాలరీ అనేది ఎక్స్పెన్స్, డిప్రిసియేషన్ అనేది ఎక్స్పెన్స్ అనమాట. అంటే ఫస్ట్ ఇది ఏ అకౌంట్ మనం ఐడెంటిఫై చేయాలి. సో పర్చేజెస్ అంటే నామినల్ అకౌంట్. యాజ్ పర్ ద నామినల్ అకౌంటింగ్ రూల్, గోల్డెన్ రూల్స్ ఆఫ్ నామినల్ అకౌంటింగ్ ఏంది? ఇక్కడికి వస్తే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అన్నమాట. సో ఇక్కడ పర్చేజెస్, సో ఎక్స్పెన్స్. యాజ్ పర్ ఎక్స్పెన్స్ మనం దీన్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఈ లాజిక్ ఒకసారి కంపేర్ చేసుకోండి. ఓకే, ఈ లాజిక్ ని మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. పర్చేజెస్ అనేది ఒక ఎక్స్పెన్స్. యాజ్ పర్ ద రియల్ అకౌంటింగ్, దీన్ని నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము మనం దీన్ని ఏం చేస్తామంటే డెబిట్ చేస్తాం అనమాట. ఇంకోటి, గూడ్స్ సేల్ చేస్తున్నాం, సేమ్ గూడ్స్ సేల్ చేస్తున్నాం. ఇక్కడ మన దగ్గర నుంచి గోయింగ్ అవుట్ సైడ్ ఫ్రమ్ బిజినెస్. మన దగ్గర నుంచి గూడ్స్ వెళ్ళిపోతున్నాయి అనుకో, ఐ మీన్ గూడ్స్ నేను అంటుంది, గూడ్స్ అంటే మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో దానికి సంబంధించిన సరుకు, లేమన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే. సో గూడ్స్ మన దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మనం దాన్ని ఏమంటామంటే సేల్స్ అంటాం అనమాట. ఓకే, ఈ సేల్స్ అనేది యాజ్ పర్ ద సేల్స్ అనేది మనకి ఇన్కమా, ఎక్స్పెన్సా, ఎసెట్టా, లైబిలిటీనా? సేల్స్ అనేది ఇన్కమ్. ఇన్కమ్. ఓకే, ఇన్కమ్ కూడా మనకి ఆల్ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఆల్ ఇన్కమ్స్, గెయిన్స్, ఇవన్నీ కూడా మనకి నామినల్ రూల్, నామినల్ అకౌంట్స్ అన్నమాట. సో యాజ్ పర్ ద నామినల్ అకౌంటింగ్ రూల్, ఆల్ ఇన్కమ్స్ ని గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్ లో చూసినట్టయితే ఆల్ ఇన్కమ్స్ ని ఏం చేస్తాం? క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అన్నమాట. ఓకే, సో ఇది మనకి క్రెడిట్ అవుతుంది. సేల్స్ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట. సో ఇంకొక లాజిక్, మనం గూడ్స్ అనేవి కొనుక్కొచ్చుకున్నాము, ఐ మీన్ బై చేసాము, కొంత సేల్ చేసేసాము, కొంత స్టాకు మనకి ఉండిపోయింది అనమాట. సో ఈ విధంగా ఇన్ ఇన్ ద బిజినెస్ లో ఉండిపోయినాయి. ఆఫ్టర్ సేలింగ్ ఆఫ్ సమ్ గూడ్స్ ఆర్ కెప్ట్ ఇన్ బిజినెస్. ఫైనాన్షియల్ క్లోజింగ్ పీరియడ్ వచ్చేసింది. వెదర్ ఇట్ ఈస్ మంత్ ఎండ్ యాక్టివిటీ, మంత్ ఎండ్
ఆర్ క్వార్టర్లీ, క్వార్టర్ ఎండ్, ఆర్ హాఫ్ ఇయర్ ఎండ్, ఆర్ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్. మేజర్గా మనం ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ చూసుంటారు మీరు. ఈ మంత్ ఎండ్ యాక్టివిటీ అంటే ఏంది? ప్రతి మంత్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారా, లేకపోతే క్వార్టర్లీ ప్రిపేర్ చేస్తారా? ఇవన్నీ కూడా ఇంటర్నల్ పర్పస్ కోసం. ఫైనలీ ఐ మీన్ ఇయర్లీ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది మ్యాండేటరీ యాజ్ పర్ ద కంపెనీస్ యాక్ట్ 2013. బట్ నార్మల్గా ఏంటంటే మన బిజినెస్ ఫాలో అయ్యే పాలసీ ఏంటంటే ఎవ్రీ మంత్ వాళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఎవ్రీ క్వార్టర్ వాళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఎవ్రీ హాఫ్ ఇయర్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక టార్గెట్స్ పెట్టుకుంటారు, కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటారు. సో ఈ మంత్లో ఇంత సేల్ చేయాలి, ఈ మంత్లో ఇంత ప్రాఫిట్ ఎర్న్ చేయాలి. సో అవి మీట్ అయినామా, మీట్ అవ్వలేదా ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని, ఒకవేళ మీట్ అవ్వకపోతే నెక్స్ట్ పీరియడ్లో వాటిని మీట్ అయ్యే విధంగా కొన్ని ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోవటానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ ఎండ్, ఎవ్రీ క్వార్టర్ ఎండ్, ఎవ్రీ హాఫ్ ఇయర్లీ వాళ్ళు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసుకుంటారనమాట. అప్పుడు ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం తెచ్చినటువంటి గూడ్స్లో కొంత మన దగ్గర ఉండిపోయినాయి అనమాట. ఓకే. సో ఆ విధంగా మన దగ్గర ఉండిపోయిన గూడ్స్ని ఏమంటారంటే మనం స్టాక్ అంటారు. ఓకేనా? స్టాక్ అంటారన్నమాట. ఈ స్టాక్ అనేది ఏంటంటే మనకి ఎక్స్పెన్సా ఇన్కమా? మనకి స్టాక్ అనేది ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ కాదు, ఇన్కమ్ కాదు. ఎందుకంటే మనం అక్కడ ఏమి పర్చేజ్ చేయట్లేడ, ఆల్రెడీ కొన్నాము, మన దగ్గర మిగిలిపోయినాయి. దాన్ని ఏమంటారంటే మనం ఎసెట్ అంటారు. ఎసెట్ లో కూడా కరెంట్ ఎసెట్స్ అంటారన్నమాట. విన్నారా? కరెంట్ ఎసెట్స్ అనే ఒక వార్డ్ ఉంటుంది, విన్నారా? అవును. కరెంట్ ఎసెట్స్ అంటారన్నమాట. ఇది ఆల్ ఎసెట్స్ ని మనం ఏ కేటగిరీలో చూస్తాం? ఆల్ ఎసెట్స్ ని ఇక్కడ వెళ్ళినట్టయితే పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్స్ ఉన్నాయి కదా. ఆల్ రియల్ అకౌంట్స్ అంటే ఏంటంటే ఆల్ ఎసెట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఎసెట్స్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే. యాజ్ పర్ ద అకౌంటింగ్ రూల్, ఆల్ ఎసెట్స్ మనకి రియల్ అకౌంట్లోకి వస్తాయి అనమాట, రియల్ అకౌంట్స్లోకి వస్తాయి అనమాట. ఓకే. సో మీకు ఇక్కడ మేజర్గా నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే గూడ్స్ బై చేసినప్పుడు మనం పర్చేజెస్ అంటాము, దాన్ని ఎక్స్పెన్స్గా ట్రీట్ చేస్తాం. ఓకే. గూడ్స్ సేల్ చేసినప్పుడు మనం దాన్ని సేల్ అంటాము, దాన్ని ఇన్కమ్గా ట్రీట్ చేస్తాము. గూడ్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఇన్ ద బిజినెస్, లేకపోతే విత్ ద బిజినెస్, దాన్ని ఏమంటారంటే మనం స్టాక్ అంటాం అనమాట. సో ఈ లాజిక్ మీకు చెప్పాలనుకున్నాను. ఓకేనా? ఇది ఓన్లీ ఫర్ గూడ్స్. సో గూడ్స్ ఏమవుతాయి అంటే మనం చేసే అది ఎలా డిసైడ్ చేస్తాం అంటే మనం ఏ బిజినెస్ చేస్తున్నాం దాన్ని బేస్ చేసుకొని మనం మనకి ఇది గూడా లేకపోతే మనకి ఎసెట్టా అనేది డిసైడ్ చేస్తాం అనమాట. మనం చేస్తున్న బిజినెస్ బుక్స్ కొనటం, బుక్స్ అమ్మటం అనమాట. బట్ మనకి బిజినెస్ స్మూత్ గా రన్ చేయడానికి, అకౌంట్స్ అంతా ప్రిపేర్ చేసుకోవటానికి మనకు ఒక ల్యాప్టాప్ కావాలి. మన బిజినెస్ ల్యాప్టాప్లు కొనటం, ల్యాప్టాప్లు అమ్మటం కాదు. మంది బిజినెస్ బుక్స్ కొనడం, బుక్స్ అమ్మటం అనమాట. అప్పుడు ల్యాప్టాప్ జస్ట్ మనం బిజినెస్ పర్పస్ కోసం కొంటున్నాము. అది మన బిజినెస్ ఉన్నంత కాలం మనం దాన్ని వాడుకుంటాం అనమాట. అప్పుడు ల్యాప్టాప్ ని మనం అనొచ్చా? గూడ్స్ అనొచ్చా? నో సార్. అనకూడదు. ల్యాప్టాప్ ని మనం ఏమనాలంటే ఎసెట్ అనాలి అప్పుడు ఆ ఎసెట్. సిచ్యువేషన్ లో. లేదు మన బిజినెసే ల్యాప్టాప్స్ కొనటం, అమ్మటం,
సో మనం ఒక 100 బిజినెస్ ఐ మీన్ లెనోవా నుంచి ఒక 100 ల్యాప్టాప్స్ కొన్నాము. అది మన దగ్గర ఉంది. కొన్ని సేల్ చేసాము. కొన్న తర్వాత కొంత మన దగ్గర ఉంది. దాన్ని అసెట్ అంటామా మనం? ఐ మీన్ స్టాక్ అంటామా? Software. స్టాక్ అంటాం. అర్థమవుతుంది కదా, లాజిక్ అర్థమవుతుంది కదా. మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో ఆ బిజినెస్ దేని గురించి చేస్తున్నామో వాటిని మనం గూడ్స్ అంటాము. సో ఆ గూడ్స్ ని కొనేటప్పుడే మనం పర్చేజెస్ అనే వాడతాము. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పెన్సెస్. మనం అమ్ముతుంటేనేమో సేల్స్ అంటాము. దట్ ఈస్ కాల్డ్ ఇన్కమ్. ఆఫ్టర్ సెల్లింగ్ పీరియడ్ ఎండ్ లో మన దగ్గర బిజినెస్ లోనే ఉండిపోయినటువంటి గూడ్స్ ఏమంటామంటే మనం స్టాక్ అంటాం అనమాట. ఓకే, ఇది ఒక లాజిక్ మీకు చెప్పాలనుకుంటాను. తర్వాత ఓనర్ ఓనర్ వర్సెస్ క్యాపిటల్ అనుకోండి. ఇప్పుడు నార్మల్ గా యాజ్ పర్ ద పర్సనల్ అకౌంటింగ్ రూల్ మనకి ఎవరైతే ఏదైనా ఇస్తున్నారో గివర్ ని మనం ఏం చేస్తామంటే గివర్ ని క్రెడిట్ చేస్తాం అనమాట. ఓకేనా? బట్ అదే ఓనర్ బిజినెస్ లోకి ఏమైనా తెస్తున్నాడు అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఓనర్ యాజ్ క్యాపిటల్ రూపీస్ 1 lakh రూపీస్, సే ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఎవ్రీ ట్రాన్సాక్షన్ లో యాజ్ పర్ ద డబుల్ అకౌంట్ ఎంట్రీ సిస్టమ్ ఇట్ షుడ్ బి హ్యావింగ్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ రిసీవింగ్ ఆస్పెక్ట్, సెకండ్ వన్ ఈజ్ గివింగ్ ఆస్పెక్ట్ అనుకున్నాం. ఓకే, సో ఈ రిసీవింగ్ ఆస్పెక్ట్ లో ఏంటంటే మనకి ఏం వస్తుంది లేకపోతే మనకి ఎవరిస్తున్నారు. గివింగ్ ఆస్పెక్ట్ అంటే మనం ఏమి ఇస్తున్నాం. రిసీవింగ్ ఆస్పెక్ట్ అయితే మన బిజినెస్ లోకి ఏం బెనిఫిట్ వస్తుంది, దానికి ప్రతిఫలంగా మనం బిజినెస్ నుంచి ఏమి ఇస్తున్నాం అనేది ఇక్కడ గివింగ్ ఆస్పెక్ట్ లోకి వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, క్యాష్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఓనర్ యాజ్ ఎ క్యాపిటల్ 1 lakh రూపీస్. ఇక్కడ మన బిజినెస్ లోకి ఏం వస్తుంది? రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంది? బిజినెస్ లోకి ఏం వస్తుంది? Cash. క్యాష్ వస్తుంది. ఒక 1 lakh రూపీస్ క్యాష్ వస్తుంది. మనకి ఎవరిస్తున్నారు? Owner. ఓనర్ ఇస్తున్నాడు. నార్మల్గా అయితే యాజ్ పర్ ద పర్సనల్ అకౌంటింగ్ రూల్ క్రెడిట్ ద గివర్. ఓకేనా? కానీ మనకి బిజినెస్ లోకి తీసుకొస్తుంది ఎవరంటే ఓనర్. అవుట్ సైడ్ పర్సన్ కాదు, బిజినెస్ కి అవుట్ సైడ్ పర్సన్ కాదు, ఓనర్ ఓనర్ అనమాట. ఇక్కడ మనకు వస్తుంది క్యాష్, కాబట్టి మనం దాన్ని రిసీవింగ్ ఆస్పెక్ట్ గా రాసుకున్నాము. ఇక్కడ మనం ఇస్తున్న గివర్ ని నార్మల్ గా అయితే ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని యాజ్ పర్ ద పర్సనల్ అకౌంటింగ్ రూలు క్రెడిట్ చేయాలి. కానీ ఇక్కడ ఇస్తుంది ఓనర్.
సో ఓనర్ అప్పుడు ఓనర్ మన బిజినెస్ లోకి ఏమన్నా తెస్తంటే యాజ్ ఎ క్యాపిటల్, ఐ మీన్ మూలధనంగా వాటిని ఓనర్ పేరు ఎప్పుడు రాయకూడదు మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో. దీన్ని క్యాపిటల్ అని రాసుకోవాలి. ఈ క్యాపిటల్ ఏంటంటే మన బిజినెస్ కి లయబిలిటీ అన్నమాట. ఎవరికి లయబిలిటీ అంటే ఓనర్ కి లయబిలిటీ. ఓనర్ కి మనం ఎప్పుడైనా రుణపడి ఉన్నామని అర్థం అనమాట. సో 1 lakh రూపీస్. సో ఇక్కడ క్యాష్ వస్తుంది మనకి. క్యాష్ అనేది మనకేమవుతుంది, ఎసెట్ అవుతుంది. అంతేనా? ఆల్ ఎసెట్స్ రియల్ రియల్ అకౌంట్ అవుతుంది అనమాట. రియల్ అకౌంట్ అవుతుంది. యాజ్ పర్ ద రియల్ అకౌంటింగ్ రూలు, ఈ లాజిక్ కూడా ఆలోచించండి ఇంకా. యాజ్ పర్ ద రియల్ అకౌంటింగ్ రూలు మన బిజినెస్ లోకి వాట్ కమ్స్ ఇన్ ఏం చేస్తాం మనం? ఇక్కడ చూడండి, వాట్ కమ్స్ ఇన్ యాజ్ పర్ ద రియల్ అకౌంటింగ్ రూల్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. దాని ప్రకారం గోల్డెన్ రూల్స్ లో డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఇప్పుడు క్యాష్ మనకు వస్తుందా పోతుందా మన బిజినెస్ లోకి? క్యాష్ మనకి బిజినెస్ లోకి వస్తుందా లేకపోతే బిజినెస్ నుంచి బయటకు వెళ్ళిపోతుందా? బిజినెస్ లోకి వస్తుంది. వస్తుంది. సో వాట్ కమ్స్ ఇన్ కాబట్టి దాన్ని డెబిట్ చేస్తాం అనమాట, క్యాష్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఓనర్ అనే ఈ ట్రాన్సాక్షన్ లో. అదేవిధంగా ఇప్పుడు నేను పర్సనల్ అకౌంట్ చెప్పాను, రియల్ అకౌంట్ చెప్పాను, నామినల్ అకౌంట్స్ చెప్పాను. ఇప్పుడు ఈ క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా? పర్సనల్ అకౌంట్ అయితేనేమో నేమ్స్, ఐ మీన్ పర్సన్ నేమ్స్ ఉండాలి. రియల్ అకౌంట్స్ అయితేనేమో ఏదో ఒక ఎసెట్ అయి ఉండాలి. నామినల్ అకౌంట్ అయితేనేమో వెదర్ ఇట్ ఈస్ ఎక్స్పెన్స్ ఆర్ లాస్ ఆర్ ఇన్కమ్ ఆర్ గెయిన్. ఇది ఇన్కమా, గెయినా, లాసా, ఎక్స్పెన్సా? ఈ నాలుగు కదా. ఇవేమీ కాదు. ఓకే. ఎసెట్టా? కాదు. ఇది దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేసినట్టయితే మనకి క్యాపిటల్ ని ఇస్తుంది ఎవరు? ఓనర్. ఓనర్. తర్వాత మనం ఎవరికి పే చేయాల్సి వస్తుంది? ఒకవేళ పే చేయాల్సి ఉంటే ఓనర్. ఓనర్కి పే చేయాలి. అందుకని దీన్ని పర్సనల్ అకౌంట్ గానే ట్రీట్ చేస్తాను. ఓకేనా? ఈ పర్సనల్ అకౌంట్స్ లో కూడా నేను 3 టైప్స్ చెప్పాను కదా, 3 టైప్స్ చెప్పాను కదా. ఇక్కడ ఓనర్ పేరు రాశామా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్ అనేవాడు ఎక్స్ అనుకోండి. నేను ఇప్పుడు ఈ అకౌంటింగ్ ఎంట్రీలో ఎక్స్ అనే పేరు రాశానా? రాయలేదు. సో ఎక్స్ అనే పేరు రాస్తే అది పర్సనల్, న్యాచురల్ పర్సనల్ అకౌంట్స్ అవుతుంది. లేకపోతే ఏదన్నా ఆర్గనైజేషన్ పేరు రాశానా? రాయలేదు. ఏదైనా ఆర్గనైజేషన్ పేరు కానీ అట్లా రాస్తే అది ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అవుతుంది అన్నమాట. కానీ ఈ క్యాపిటల్ బ్యాక్గ్రౌండ్ లో ఒక పర్సన్ అనేవాడు దాగి ఉన్నాడు అనమాట. దట్ ఈస్ కాల్డ్ దట్ పర్సన్ ఈస్ కాల్డ్ ఓనర్. అందుకని ఇది ఏమవుతుందంటే ఏ కేటగిరీలోకి వస్తుందంటే రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్ లోకి వస్తుంది. ఓకే. ఇక్కడ పర్సనల్ అకౌంట్స్ లో న్యాచురల్ పర్సన్స్ అయితేనేమో లైక్ రాము, సీతాల, ఎక్స్, వై, జెడ్ అట్లా రాసుకుంటాము. ఆర్టిఫిషియల్ పర్సన్స్ అయితేనేమో, ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే ఏంటంటే మన న్యాచురల్ పర్సన్ చేత నిర్మించబడినటువంటి, ఐ మీన్ ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి ఎంటిటీస్ అన్నమాట. లైక్ కంపెనీ, ఫార్మ్, సోల్ ప్రొప్రైటర్ బిజినెస్, దానికి ఏదన్నా పేరు పెడితే సో అది ఆర్టిఫిషియల్ పర్సన్ కిందకి వస్తుంది అనమాట. కానీ మనకి
దాని బ్యాక్గ్రౌండ్ లో ఒక పర్సన్ ఉన్నాడని తెలుసు, కానీ ఆ పర్సన్ నేమ్ ఏం మెన్షన్ చేయట్లా మనం ఇక్కడ. సో దట్ ఈస్ కాల్డ్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్ అన్నమాట. సో దీంట్లో ఎగ్జాంపుల్లో క్యాపిటల్ కూడా మనం రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్ కింద ఎగ్జాంపుల్లో రాసుకోవచ్చు అనమాట. రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్. సో ఇది కూడా పర్సనల్ అకౌంట్ అన్నమాట. సో యాజ్ పర్ ద పర్సనల్ అకౌంట్ రూల్, డెబిట్ ద గివర్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అన్నమాట. సో ఇది రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్. ఇది రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్, రిప్రజెంటేటివ్ పర్సన్. సో ఇక్కడ మనకి ఎక్స్ అనేవాడు గివరా లేకపోతే తీసుకునేవాడా? బిజినెస్ లోకి ఇస్తున్నాడా? క్యాష్ ని బిజినెస్ లోంచి బయటకు తీసుకెళ్తున్నాడా? ఇస్తాను. ఇస్తున్నాడు. సో గివర్ అన్నమాట. సో గివర్ యాజ్ పర్ పర్సనల్ అకౌంటింగ్ రూల్ మనం ఏం చేయాలి? గివర్ ని క్రెడిట్ చేయాలన్నమాట. సో ఆ విధంగా మనము ఈ అకౌంటింగ్ ఎంట్రీస్ ని అనాలిసిస్ చేసుకోవాలి. అంటే ఇనీషియల్ గా మీరు ఈ లాజిక్స్ అన్ని కంపేర్ చేసుకోవటానికి, గుర్తుపెట్టుకోవటానికి కొంచెం టైం పడుతుంది. బట్ డోంట్ వర్రీ. ఓకే, మనకి ఈ అకౌంటింగ్ లాజిక్ వచ్చిందంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ అకౌంట్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎస్ఏపి ఫికో మీకు ఈజీగా అర్థమైపోద్ది. మీకు లాజిక్ అకౌంట్స్ అన్నీ కూడా సేమ్ ఇదే లాజిక్ మీద ఉంటది. ఈ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్ మీద, ఈ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ మీద అండ్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ మీద బేస్ చేసుకొని వారంలో జరిగే మొత్తం ట్రాన్సాక్షన్స్, అకౌంటింగ్ ఎంట్రీస్ కూడా వీటి మీదే బేస్ చేసుకొని ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మీరు వీటి మీద ఫోకస్ చేయండి. ఎస్ఏపి టూల్ అనేది పెద్ద విషయం కాదు ఈ లాజిక్స్ తెలిస్తే. ఫస్ట్ వీటి మీద మీకు గ్రిప్ వచ్చిందంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనేది చాలా ఈజీ అయిపోద్ది అనమాట. ఓకే, ఇవన్నీ ఒకసారి మీరు రివిజన్ చేసుకోవాల్సి వస్తాయి. వెంకటేష్, ఒకసారి ఈ క్లాసెస్ నేను పంపిస్తాను నీకు, ఈ ఓకే సార్. ఈ క్లాసెస్ అన్ని. సో ఇవి ఒకసారి విన్నావంటే నీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలిసిపోతాయి. ఓకే. ఓకే సార్. సో ఇప్పుడు గూడ్స్ గురించి చెప్పాను మీకు, ఓనర్ వర్సెస్ క్యాపిటల్ అని చెప్పాను. ఇంకొకటి ఏంటంటే మనకి డ్రాయింగ్స్ అని ఉంటాయి. ఓకే, యాక్చువల్ గా ఈ డ్రాయింగ్స్ అనే టెర్మినాలజీ మనం సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ లోనూ పార్ట్నర్షిప్ బిజినెస్ లో యూజ్ చేస్తాము. ఇప్పుడు మనము ఆల్మోస్ట్ వాటి మీద అసలు ఏం వర్క్ చేయము, అన్ని కంపెనీ పాయింట్ ఆఫ్ అకౌంట్ లోనే చూస్తాం కాబట్టి ఆ డ్రాయింగ్స్ అనేది మీకు ఇప్పుడు అవసరం లేదు. సో అందుకని మీకు చెప్ప చెప్పట్లేదు అనమాట. ఏదన్నా సిచ్యువేషన్ వచ్చి చెప్పాల్సిన చోట నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మీకు. ఓకే. సో ఇదనమాట గూడ్స్ కి, ఓనరు, క్యాపిటల్ కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఎస్టర్డే నేను కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు కదా, వాటిని కొద్దిగా ఎనాలిసిస్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకి బిల్డింగ్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. ఓకే, ఇక్కడ మనం చేస్తున్న బిజినెస్ ఏంటంటే బుక్స్ కొనడం, బుక్స్ అమ్మటం. ఓకేనా? సో అప్పుడు మనం బుక్స్ ను కొంటే మాత్రమే పర్చేజెస్ గా ట్రీట్ చేస్తాం. ఓకేనా? ఈ బిల్డింగ్ మనకి ఎందుకు కొంటున్నాం అంటే బిజినెస్ మన బిజినెస్ రన్ చేసుకోవటానికి ఆ ఒక బిజినెస్ ఒక బిల్డింగ్ కొంటున్నాం. ఈ బిల్డింగ్ అనేది మనం
1 మంత్ వాడతామా, 2 మంత్స్ వాడతామా, లేకపోతే 1 ఇయర్ వాడతామా, మోర్ దెన్ 1 ఇయర్ వాడతామా? మోర్ దెన్ మోర్ దెన్ 1 ఇయర్ వాడతాము. సో అందుకని ఇది మనకి ఎసెట్ అవుతుంది, అంతే కదా. ఎసెట్ దట్టు నాన్ కరెంట్ ఎసెట్స్. కరెంట్ ఎసెట్స్ అంటే ఏంది, నాన్ కరెంట్ ఎసెట్స్ అనేది నేను సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, దీన్ని ఫిక్స్డ్ ఎసెట్స్ అంటారు. అంటే ఇక్కడ ఎవ్రీ ట్రాన్సాక్షన్ లో మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంది, గివింగ్ ఆస్పెక్ట్ ఏంది అనేది మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ రిసీవింగ్ ఆస్పెక్ట్ మనకి బిజినెస్ లోకి ఈ ట్రాన్సాక్షన్ ప్రకారము ఏమొస్తుంది, బిజినెస్ లోకి ఏమొస్తుంది మనకి ఇక్కడ బిల్డింగ్. బిల్డింగ్ వస్తుంది. సో బిల్డింగ్ బిల్డింగ్ అనేది ఎసెట్టా, లైబిలిటీనా, ఎక్స్పెన్సా, లాసా, గెయినా? Asset. ఎసెట్. సో ఇది ఎసెట్. సో ఎసెట్ అంటే ఏ అకౌంట్, రియల్ అకౌంటా, పర్సనల్ Real అకౌంటా, నామినల్ అకౌంటా? Real account. సో రియల్ అకౌంట్. యాజ్ పర్ రియల్ అకౌంటింగ్ రూల్ వాట్ కమ్స్ ఇన్ ఏం చేస్తాం, వాట్ Debit. గోస్ ఇన్ ఏం చేస్తాం? సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఈ లాజిక్ అర్థమవుతుంది కదా. మనం ఫస్ట్ బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ అనేది మనకి అసెట్. ఆ అసెట్ అనేది మనకి రియల్ అకౌంటింగ్ లోకి వస్తుంది, రియల్ అకౌంట్స్ లోకి వస్తుంది. ఈ రియల్ అకౌంట్ రూల్ ప్రకారం, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ ప్రకారము రియల్ అకౌంట్స్ లో మనకి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ ఏదైతే వస్తుందో దాన్ని డెబిట్ చేయాలి. ఈ లాజిక్ అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ ప్రతి దాంట్లో మనకేముంటాయి, 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి అని చెప్పాం. ఒకటి గివింగ్ ఆస్పెక్ట్, రెండోది రిసీవింగ్ ఆస్పెక్ట్ అనమాట. సో ఓకే, బిల్లింగ్ వస్తుంది మన దగ్గరికి, బిల్లింగ్ వస్తుంది. బిల్లింగ్ వస్తుందంటే మనకు ఊరికనే వస్తుందా? మనం కొంటేనే కదా వచ్చేది. కొంటే అంటే మనం క్యాష్ అన్న పే చేయాలి, లేకపోతే బ్యాంక్ లో నుంచి బ్యాలెన్స్ అన్న వాడికి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. సే బిల్లింగ్ ఫర్ 5 lakhs అనుకో జస్ట్. సో ఇక్కడ బిల్లింగ్ మనకు వస్తుంది, మన దగ్గర నుంచి ఏం పోతుంది, బిజినెస్ లో నుంచి Cash. క్యాష్ పోతుంది. క్యాష్ పోతుందంటే క్యాష్ అనేది ఏంటిది, అది ఎక్స్పెన్సా, లైబిలిటీనా, పర్సనా, ఎసెట్టా? Assets. ఎసెట్. ఇది కరెంట్ అసెట్స్ కిందకి వస్తుంది. ఈ కరెంట్ అసెట్స్ ఏంటి, నాన్ కరెంట్ అసెట్స్ ఏంటి, ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏందనేది నేను సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెబుతాను. ప్రజెంట్ ఇవన్నీ ఎసెట్ గా గుర్తుపెట్టుకోండి. సో క్యాష్ అనేది ఎసెట్. ఎసెట్ అంటే ఏంది, ఏ అకౌంట్, Real. రియల్ అకౌంట్. సో యాజ్ పర్ ద రియల్ అకౌంటింగ్ రూల్ ప్రకారం, రియల్ అకౌంటింగ్ గోల్డెన్ రూల్ ప్రకారము వాట్ కమ్స్ ఇన్ డెబిట్ చేస్తాము, వాట్ గోస్ అవుట్ ఏం చేస్తాం, మనం క్రెడిట్ చేస్తాం. సో ఇక్కడ క్యాష్ అనేది మన దగ్గర నుంచి పోతుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ వాట్ గోస్ అవుట్. కాబట్టి మనం దీన్ని ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. సో ఇక్కడ ఎంత అమౌంట్, 5 lakhs అనుకున్నాము. 5 lakhs పోతున్నాయి, 5 lakhs వస్తున్నాయి. ఇదనమాట. తర్వాత దీనికి ఎంట్రీ ఏం రాస్తామంటే డెబిట్ బిల్డింగ్ అకౌంట్, క్రెడిట్ క్యాష్ అకౌంట్ అనమాట. సో ఫస్ట్ నేను ఈ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఫస్ట్ ఈ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది పెద్ద విషయం కాదు. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి గూడ్స్ సోల్డ్. గూడ్స్ అంటే మనం చేస్తున్న బిజినెస్ ఏంది, బుక్స్ బిజినెస్ కాబట్టి బుక్స్ అనేవి ఐ మీన్ సేల్ చేసాం అనమాట. సో ఫర్ క్యాష్ 50,000 వేసుకోండి ఎగ్జాంపుల్ కోసం.
సో ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ లో రెండు ఆస్పెక్ట్లని మనం ఐడెంటిఫై చేయాలి. వన్ ఈజ్ రిసీవింగ్ ఆస్పెక్ట్, సెకండ్ వన్ ఈజ్ గివింగ్ ఆస్పెక్ట్. ఇక్కడ మన బిజినెస్ లోకి ఏమొస్తుంది? ఫస్ట్ బిజినెస్ లోకి ఏమొస్తుంది బెనిఫిట్? Good. ఏం చేస్తున్నాం ఇక్కడ మనం ఈ ట్రాన్సాక్షన్ లో? గూడ్స్ Good. సోల్డ్ ఫర్ క్యాష్. Okay. ఓకే, Real cash. క్యాష్ అనేది మనకి బిజినెస్ లోకి వస్తుంది, అంతే కదా? Yes. సో రిసీవింగ్ ఆస్పెక్ట్ వచ్చేసరికి క్యాష్. క్యాష్ అనేది మనకి ఏంటి? Asset. ఎసెట్. ఇది అకౌంటింగ్ రూల్ విచ్ అకౌంట్ ఇది? Real. రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ప్రకారము వాట్ కమ్స్ ఇన్ మనం ఏం చేస్తాం? Debit. డెబిట్ చేస్తాం. సో 50,000. సేమ్ థింగ్ ఇప్పుడు క్యాష్ మనకు వస్తుంది, మన దగ్గర నుంచి ఏం పోతున్నాయి? Good. గూడ్స్ పోతున్నాయి. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం మన దగ్గర నుంచి గూడ్స్ బయటికి పోతుంటే గోయింగ్ అవుట్ సైడ్ ద బిజినెస్ ఏమని చెప్పాను? సేల్స్ అని చెప్పాను, అంతే కదా? సో ఇక్కడ సేల్స్ అనేది జరుగుతుంది అనమాట. సేల్స్ అనేది మనకి ఎక్స్పెన్సా, ఇన్కమా, ఎసెట్టా, పర్సనా? Income. సో ఇన్కమ్. సో ఇన్కమ్ అంటే మనకి ఏ అకౌంట్ కిందకు వస్తుంది? పర్సనల్ అకౌంటా, Nominal. రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా? సో నామినల్ అకౌంట్. సో నామినల్ అకౌంటింగ్ రూల్ నామినల్ అకౌంటింగ్ గోల్డెన్ రూల్స్ ప్రకారము ఇక్కడికి వెళ్తే నామినల్ అకౌంట్స్ లో లాజిక్ చూడండి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ట్రాన్సాక్షన్ లో ఈ సేల్స్ అనేది ఎక్స్పెన్సా, ఇన్కమా, లాసా, గెయినా? Income. ఇన్కమ్. సో ఈ లాజిక్ ప్రకారం నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారము ఇన్కమ్ ఏం చేయాలి మనం? Credit. క్రెడిట్ చేయాలి. సో ఇక్కడ మనం ఈ సేల్స్ ని క్రెడిట్ చేయాలన్నమాట. లాజిక్ అర్థమవుతుందా వెంకటేష్, పవిత్రన్? Yes. Yes, sir. సో ఇది కొంచెం చిన్నగా మీకు వంట పట్టాలన్నమాట ఈ లాజిక్స్. ఈ లాజిక్ బేస్ చేసుకొని ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ అకౌంట్స్ బేస్ అయి ఉంటది. సో అందుకని వాటిని గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటారన్నమాట. ఓకేనా? ఓకే, తర్వాత ఇంకో ట్రాన్సాక్షన్ ఉంది మనకి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎక్స్. ఓకేనా? ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ని ఐడెంటిఫై చేయండి. మన బిజినెస్ కి ఏం వస్తుంది, మన బిజినెస్ నుంచి ఏం పోతుంది, లేకపోతే మన బిజినెస్ కి అది ఇచ్చేది ఎవరు? ఓకే, Cash. ఇప్పుడు మనకి బిజినెస్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎక్స్. బిజినెస్ ఎక్స్ దగ్గర నుంచి క్యాష్ రిసీవ్ చేసుకుంటుంది అంటే మన బిజినెస్ లోకి ఏం వస్తుంది? Cash. క్యాష్ వస్తుంది. క్యాష్ ఏమవుతుంది మనకి? ఎసెట్ అవుతుంది. ఇది ఏ అకౌంట్? Real. రియల్ అకౌంట్. యాజ్ పర్ రియల్ అకౌంటింగ్ రూల్ Debit person. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, అంతేనా? సో ఇట్లా ఒక 5-6 ట్రాన్సాక్షన్, ఒక 10 ట్రాన్సాక్షన్ జరిగితే ఆటోమేటిక్ గా మీకు లాజిక్ అర్థం అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 రూపీస్ వేసుకుంటాను. సో క్యాష్ అకౌంట్ ఎసెట్ అది రియల్ అకౌంట్ కిందకి వస్తుంది. యాజ్ పర్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ రియల్ అకౌంటింగ్ వాట్ కమ్స్ ఇన్ డెబిట్. సో 20,000. ఓకే, ఇక్కడ రెండో ఆస్పెక్ట్ ఉంది. రిసీవింగ్ ఆస్పెక్ట్
ఐడెంటిఫై చేసాము, అది మనకి క్యాష్ వస్తుంది. ఇంకొకటి గివింగ్ ఆస్పెక్ట్ లో క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎక్స్. ఇక్కడ ఎవరిస్తున్నారు పర్సన్ క్యాష్? మనకి పర్సన్ పర్సన్ ఇస్తున్నాడు, ఎక్స్ అనే పర్సన్ ఇస్తున్నాడు, అంతే కదా. ఎక్స్ అనేవాడు ఎవరు? పర్సన్. ఓకేనా? ఎక్స్ అనేవాడు పర్సన్ అన్నమాట. ఇక్కడ ఎక్స్ ఉన్నవాడు పర్సన్ అయితే ఏ అకౌంట్ కిందకు వస్తాడు? పర్సనల్ పర్సనల్ అకౌంట్ కిందకు వస్తాడు. పర్సనల్ అకౌంట్ లో కూడా మనకి న్యాచురల్ పర్సన్ కిందకు వస్తాడు, అంతేనా? సో ఈ లాజిక్స్ అన్ని మీరు మళ్ళీ ఒకసారి కంపేర్ చేసుకుంటే మీకు అర్థమవుతాయి. ఓకేనా? ఆల్రెడీ నేను షీట్ లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. సో ఇది ఈ పర్సన్ ఎక్స్ అనేవాడు న్యాచురల్ పర్సన్స్ ఎలా అయ్యాడు? పర్సన్ లో కూడా 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. ఒకటి న్యాచురల్ పర్సన్స్, అంటే మదర్హుడ్ నుంచి పుట్టేవాడు న్యాచురల్ గా. రెండోది ఆర్టిఫిషియల్ పర్సన్స్, సో మనుషులు క్రియేట్ చేసేవి ఆర్టిఫిషియల్ పర్సన్స్. తర్వాత రిప్రజెంటేటివ్ పర్సన్స్, అక్కడ పర్సన్ ఉన్నాడని తెలుస్తుంది కానీ ఆ పర్సన్ నేమ్ మనం రిప్రజెంట్ చేయము. దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్, శాలరీ రిసీవబుల్, శాలరీ పేయబుల్, రెంట్ పేయబుల్, రెంట్ రిసీవబుల్, ఇవన్నీ కూడా. సో అవన్నీ మీరు ప్రీవియస్ క్లాస్లో ఈ నోట్స్ కొంచెం చూసుకుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఈ లాజిక్ ప్రకారము ఎక్స్ అనేవాడు పర్సన్. ఓకే, ఏ పర్సన్ అంటే న్యాచురల్ పర్సనల్ అకౌంట్. ఓకే, సో దీని ప్రకారము పర్సనల్ రూల్స్ లో గోల్డెన్ రూల్స్ లోకి వెళ్ళినట్టయితే, మనం పర్సనల్ గోల్డెన్ రూల్స్ లోకి వెళ్తే ఇక్కడ ఏముంది? డెబిట్ ద రిసీవర్, అంతేనా? క్రెడిట్ ద గివర్. సో ఇక్కడ మనకి ఈ లాజిక్ ప్రకారము ఎక్స్ అనేవాడు బిజినెస్ కి ఇస్తున్నాడా, బిజినెస్ నుంచి తీసుకెళ్తున్నాడా క్యాష్ ని? బిజినెస్ కి ఇస్తున్నాడు, అంటే గివర్, అంతే కదా. అప్పుడు యాజ్ పర్ ద పర్సనల్ అకౌంటింగ్ రూల్ గివర్ ని ఏం చేయాలి మనం? క్రెడిట్ క్రెడిట్ చేయాలి. సో క్రెడిట్ ద గివర్. సో ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ లో ఎక్స్ అనేవాడిని మనం క్రెడిట్ చేయాలన్నమాట. అర్థమవుతుందా లాజిక్? ఎస్ ఎస్ సో నేను ఈ అకౌంటింగ్ ఎంట్రీస్ మీద వీటి మీద ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నా అంటే, మీరు ప్రతిదీ కూడా తర్వాత మొత్తం కూడా తిప్పి 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 వచ్చేది ఇక్కడ ఈ లాజిక్కే వస్తానమాట. నువ్వు ఏ ఫినాన్స్ లో, అకౌంట్స్ లో, ఫికో, ఎస్ఏపి ఫికోలో నువ్వు ఏ ఎంట్రీ చెప్పాలన్నా కానీ ఈ లాజిక్ బేస్ చేసుకుని వస్తుంది అనమాట. ఇప్పుడు ఇండియాలో హైయెస్ట్ అథారిటీ ఏంటిది అసలుకి? ఇండియాలో హైయెస్ట్ అథారిటీ ఐ మీన్ రాజ్యాంగం, అంతే కదా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎస్ మనము ఏదైనా చట్టం చేస్తున్నాం అనుకో, ఏ చట్టమైనా దేనికి లోబడి ఉండాలి? కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి లోబడి ఉండాలి. దాన్ని వైలేట్ చేస్తానంటే కుదరదు అనమాట. అదేవిధంగా నువ్వు ఏ టూల్ అయినా వాడు, ఎస్ఏపి టూల్ వాడు, అరాకిలో టూల్ వాడు, లేకపోతే జేడి అడ్వార్డ్స్ వాడు, ఇంకా ఏ అదర్ టూల్ అయిన వాడు, అకౌంట్స్కి రిలేటెడ్గా, ఫినాన్స్ రిలేటెడ్గా, ఈ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్ని అతిక్రమించి ఉండకూడదు ఎక్కడైనా కానీ వరల్డ్లో. అంటే మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి మాత్రమే అప్లికేబుల్. ఇండియాలో మాత్రమే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి లోబడి చట్టాలు చేయాలి. కానీ ఈ గోల్డెన్ రూల్స్ ని బేస్ చేసుకొని ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఈ గోల్డెన్ రూల్స్ ని ఫాలో అవ్వాల్సిందే ఖచ్చితంగా.
సో అందుకు మీకు దీన్ని ఇంత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? దెన్ నెక్స్ట్, క్యాష్ పేడ్ టు రాజు, సే ఫర్ ఎగ్జాంపుల్ 30,000 రూపీస్. ఇక్కడ క్యాష్ పెయిడ్ టు రాజు, ఇక్కడ మన క్యాష్ అనేది మన దగ్గరికి వస్తుందా పోతుందా? మన దగ్గర నుంచి Going out. Going out. గోయింగ్ అవుట్. ఓకే, గోయింగ్ అవుట్ అంటే అది మనం ఇచ్చేది. దాని పక్కన పెడదాం. మనం ఫస్ట్ రిసీవింగ్ ఆస్పెక్ట్ ని మాట్లాడదాం. క్యాష్ ఎవరికి ఇస్తున్నాం? క్యాష్ రాజు. రిసీవ్ చేసుకుంటున్న పర్సన్ ఎవరు? రాజు. 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 అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్యాష్ రాజు. రాజు రాజు అనేవాడు ఎవరు? Person. పర్సన్. పర్సన్ లో కూడా న్యాచురల్ పర్సన్. పర్సనల్ అకౌంట్. ఓకే, ఈ పర్సనల్ అకౌంట్ కూడా రాజు అనేవాడు మదర్హుడ్ నుంచి వచ్చిన ఒక పర్సన్ నేమ్ ని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఒక న్యాచురల్ పర్సన్ నేమ్ ని, దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ పర్సన్. రాజు అనే పర్సన్, దట్టు న్యాచురల్ పర్సన్. ఇక్కడ రాజు అనేవాడు ఇచ్చే పొజిషన్ లో ఉన్నాడా, తీసుకునే పొజిషన్ లో ఉన్నాడా? క్యాష్ ని Receiving. తీసుకుంటున్నాడు, అంతే కదా? రాజు ఈజ్ ఏ రిసీవర్ ఇక్కడ. సో యాజ్ పర్ ద పర్సనల్ అకౌంటింగ్ గోల్డెన్ రూల్, రిసీవర్ ఏం చేయాలా? Debit. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ లో ఈ రాజు అనేవాడు ఇస్తున్నాడా తీసుకుంటున్నాడా బిజినెస్ దగ్గర నుంచి? తీసుకుంటున్నాం. సో తీసుకుంటున్నాడు. సో అంటే రిసీవర్ ఏం చేయాలి మనం? డెబిట్ చేయాలి. డెబిట్ చేయాలన్నమాట. 30,000 రూపీస్ డెబిట్ చేస్తాం మనం. ఓకే, ఫస్ట్ ఆస్పెక్ట్ గుర్తు ఐడెంటిఫై చేసాము, అయిపోయింది. తర్వాత రెండో ఆస్పెక్ట్ ఐడెంటిఫై చేయాలా. ఇప్పుడు ఓకే, ఫస్ట్ అయిపోయింది. గివింగ్ ఆస్పెక్ట్ ఏంది అంటే బిజినెస్ లోంచి ఏం పోతుంది? క్యాష్ క్యాష్ పోతుంది. క్యాష్ అనేది ఏమవుతుంది మనకి? ఎసెట్. ఏ అకౌంట్ అవుతుంది? Real. రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. సో యాజ్ పర్ ద రియల్ అకౌంటింగ్ రూల్, గోల్డెన్ రూల్స్ లోకి వెళ్ళండి. రియల్ అకౌంట్ లో ఏమని ఉంది? వాట్ కమ్స్ ఇన్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. వాట్ గోస్ అవుట్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. సో మనకి ఇది కమ్స్ ఇన్నా గోస్ అవుటా? క్యాష్ Goes అనేది కమ్ గోస్ అవుట్, కమ్ అంతే కదా? Yes. బిజినెస్ లోంచి వెళ్తుందా, బిజినెస్ లోకి Okay. వస్తుందా? Welcome. Welcome. సో దీన్ని మనం ఏం చేయాలా? క్రియేట్ చేయాలా. సో మనం ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ని ఈ విధంగా అనాలిసిస్ చేసుకొని అది డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా అని చెప్పేసి మనం రికగ్నైజ్ చేయాలన్నమాట బిఫోర్ పోస్టింగ్ ఏ అకౌంటింగ్ ఎంట్రీ. ఈ పోస్టింగ్ అంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. మనం మాన్యువల్ బుక్స్ ఆఫ్ అకౌంట్లు రాయటాన్ని అంటే రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటారు. అదే ఏదన్నా టూల్లో మనం ఎంటర్ చేస్తుంటే దాన్ని పోస్టింగ్ అంటాం అనమాట. మనం ఎస్ఏపిలో ఎంట్రీ రాస్తున్నాం అనుకో దాన్ని పోస్టింగ్ అంటారు. టాలీలో ఎంట్రీ రాస్తున్నాం అనుకో దాన్ని పోస్టింగ్ అంటారు. జేడి అడ్వార్డ్స్ అనే టూల్లో
మనం ఈ ట్రాన్సాక్షన్ రాస్తుంటే దాన్ని పోస్టింగ్ అంటారు. జస్ట్ మాన్యువల్ గా జర్నల్ అనే ఒక చిట్టాపద్దులు అంటారు అనమాట వాటిని తెలుగులో. జర్నల్ అనే బుక్ ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం ట్రాన్సాక్షన్ ని రికార్డ్ చేసేది జర్నల్లో రికార్డ్ చేస్తాము యాజ్ పర్ ద అకౌంటింగ్ సైకిల్. సో అకౌంటింగ్ సైకిల్లో చూడండి, ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేస్తాము, తర్వాత జర్నల్లో రాస్తాము. ఇక్కడే బుక్స్ ఆఫ్ అకౌంట్ ని స్టార్ట్ చేస్తాం అనమాట రాయటం మాన్యువల్ గా. ఈ విధంగా జర్నల్లో రాయటాన్ని రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటారు. జర్నల్ ఎంట్రీ రికార్డింగ్ అంటారు అనమాట. కానీ ఏదైనా టూల్లో మనం ఆ ట్రాన్సాక్షన్ ని ఎంటర్ చేస్తే దాన్ని ఏమంటారంటే పోస్టింగ్ అంటారు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనము ట్రాన్సాక్షన్స్ ని అనాలిసిస్ చేయాలి. డెబిట్ ఎలా అవుతుంది, క్రెడిట్ ఎలా అవుతుంది అనేది చూడాలి. ఇంకొక ట్రాన్సాక్షన్ చెప్పేసి ఈ రోజు క్లాసు క్లోజ్ చేస్తాను. వీటిని కొంచెం మీరు గ్రౌండ్ వర్క్ చేయండి. మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా బుక్స్ మీకు తెలిసిన బుక్స్ చూడండి, లేకపోతే నెట్లో చూడండి, గూగుల్లోకి వెళ్ళండి, ఫేమస్ ఎంట్రీస్ కొన్ని ఎంట్రీస్ చూసుకోండి. ఆ లాజిక్ ఎలా వస్తుందో మీ మీరు ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ ని బేస్ చేసుకొని జస్ట్ మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్, వాట్ ఈస్ ద ఎంట్రీ ఫర్ పేమెంట్ మేడ్ టు XYZ లిమిటెడ్, లేకపోతే వాట్ ఈస్ ద ఎంట్రీ రిలేటింగ్ టు క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ కస్టమర్. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చేసేయండి మీరు. వాట్ ఈస్ ద ఎంట్రీ ఫర్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్, వాట్ ఈస్ ద ఎంట్రీ ఫర్ క్యాష్ డిపాజిట్ ఇన్ టు ద బ్యాంక్. అవి మీరు గూగుల్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఒక నోట్బుక్ మీద, ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. మీరు ఏవైతే ఎంట్రీస్ ఒక 5-10 ఎంట్రీస్ ఉన్నాయో ఇవి కాకుండా వేరే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ అకౌంటింగ్ ఎంట్రీ ఉంటది కదా, వాళ్ళు గూగుల్ ఏదైతే ఇస్తుందో అది అది ఎలా వచ్చిందో ఆ లాజిక్ ని మీరు ఇప్పుడు నేను చెప్పిన గోల్డెన్ అకౌంటింగ్ రూల్స్, పర్సనల్ అకౌంట్స్, ఐ మీన్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్ ని బేస్ చేసుకొని మీరు అనాలిసిస్ చేయండి. అప్పుడు మీకు ఆ లాజిక్ మన లాజిక్ తోటి ఆ అకౌంటింగ్ ఎంట్రీకి మ్యాచ్ అవుతుందో మ్యాచ్ అవ్వట్లేదో కంపేర్ చేసుకోండి. 100% మ్యాచ్ అవుతుంది. ఒకవేళ మ్యాచ్ కావట్లేదని మీరు అనుకుంటున్నారంటే మీరు ఎక్కడో కొద్దిగా రాంగ్ గా అండర్స్టాండింగ్ చేసుకున్నారని అర్థం అనమాట. సో మీరు అనాలిసిస్ చేసి మీరు ఎక్కడైతే మీకు కరెక్ట్ గా అనలైజ్ చేయలేకపోతున్నారో, మీ అండర్స్టాండింగ్ కొంచెం మీన్ కొంచెం గ్యాప్ ఉంది మీ అండర్స్టాండింగ్ లో అన్నప్పుడు అది ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా అనాలిసిస్ చేయాలో మీకు ఏదైతే రాలేదో అది నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీరు మళ్ళా దాన్ని కంపేర్ చేసుకుంది కానండి. ఓకే. ఇంకొక లాస్ట్ ఎంట్రీ ఒకటి చూద్దాము. ఈ లాస్ట్ ఎంట్రీ చెప్పి ఈరోజు క్లాస్ క్లోజ్ చేద్దాము. ఈ లోపు రేపు మీరు నెక్స్ట్ క్లాస్ రాబోయే లోపు మీకు టైం ఉంటే మీరు కొంచెం నేను చెప్పిన ఆ విధంగా గూగుల్లోకి వెళ్ళి కొన్ని ఎంట్రీస్ తీసుకొని ఆ ఎంట్రీస్ పోస్టింగ్స్ ఎలా జరిగిందో తీసుకోండి. మీరు ఆ పోస్టింగ్ ని, ఆ జర్నల్ ఎంట్రీస్ ని ఈ లాజిక్ లో అయితే కంపేర్ చేయండి. ఓకే. ఇంకా రేపు అర్థం కాకపోతే రేపు నేను చెప్తాను. నెక్స్ట్, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఓకే. ఇక్కడ కూడా రిసీవింగ్ ఆస్పెక్ట్, గివింగ్ ఆస్పెక్ట్ ని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే. ఇక్కడ చూడండి, మన బిజినెస్ లోకి
ఏమొస్తుంది? రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంది? cash, ఉం? cash, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అన్నా నేను. Bank is bank, going to credit. 15,000 రూపీస్ సే ఫర్ ఎగ్జాంపుల్. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంకు అంటే ఇక్కడ ఏమవుతుందంటే క్యాష్ తీసుకెళ్ళి మనం బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటున్నాం. అంటే మన దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంది, మన బిజినెస్ యొక్క గల్లా పెట్టనుకోండి, లిక్విడ్ క్యాష్ మన చేతిలో ఉంది. కానీ మనం ఏంటంటే మన రిక్వైర్మెంట్ ఏంటంటే మన చేతిలో లిక్విడ్ క్యాష్ ఉండకూడదు, బ్యాంకులో ఉండాలి. ఏ ట్రాన్సాక్షన్ అయినా కూడా వెండర్స్ కి సంబంధించి లేకపోతే ఏదన్నా ఎక్స్పెన్సెస్ సంబంధించి కూడా మనం క్యాష్ రూపంలో లా యాక్సెప్ట్ చేయదు. విన్నారా మీరు? మోర్ దాన్ 20,000 రూపీస్ అయితే మనం ఎప్పుడు కూడా క్యాష్ పేమెంట్ చేయకూడదు ఇన్ ద బిజినెస్. ఇది రూల్ అనమాట, తమ్ము రూల్. ఓన్లీ చెక్ ద్వారా, ఐ మీన్ బ్యాంక్ ద్వారా మాత్రమే మనం పేమెంట్స్ చేయాలన్నమాట. మోర్ దాన్ 20,000 రూపీస్ ఉంటే. లెస్ దాన్ 20,000 రూపీస్ ఉంటే మనం చేయొచ్చు. సో అందుకని మేజర్గా ఏం చేస్తారంటే బిజినెస్, ఏదైనా బిజినెస్ ఎంటిటీ మ్యాక్సిమం బ్యాంక్ పేమెంట్స్ చేస్తారన్నమాట, బ్యాంక్ ట్రాన్స్ఫర్. తెలుసా ఇది? విన్నారా? ఎప్పుడన్నా విన్నారా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు? సో మనం లక్షలు క్యాష్ పేమెంట్ చేసినాం అనుకో, ఆడిటర్ మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కి క్లియరెన్స్ ఇవ్వడు. యాజ్ పర్ ద ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, we should not make a payment in cash more than 20,000 rupees. So we should make a payment via bank if that is more than 20,000 rupees. ఓకే, దీని ప్రకారం మనం చూడండి. అందుకని మనం ఏం చేసామంటే క్యాష్ తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ రెండు ఆస్పెక్ట్లు ఉంటాయి మనకి. ఒకటి రిసీవింగ్ ఆస్పెక్ట్ ఉంటుంది, గివింగ్ ఆస్పెక్ట్ ఉందట. ఇక్కడ రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంది? మనకి బ్యాంకులో బ్యాలెన్స్ వస్తుంది మనకి, అంటే బ్యాంకు. సో బ్యాంక్ వస్తుంది. సో బ్యాంక్ అనేది ఇప్పుడు బ్యాంక్ అన్నా క్యాష్ అన్నా రెండు ఇంటర్చేంజబుల్ గా వాడుకోవచ్చు అనమాట. మన క్యాష్ లో మన బ్యాంకులో క్యాష్ ఉంది అంతే. ఇక్కడ మన చేతిలో క్యాష్ తీసుకెళ్ళి బ్యాంకులో వేసినాం అంతే, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ అని అర్థం అనమాట బ్యాంక్ అంటే, ఇన్ అకౌంటింగ్ రూల్ ప్రకారం. ఓకేనా? ఇప్పుడు బ్యాంక్ అంటే ఏమవుతుంది మనకి? క్యాష్ ఎసెట్ అయింది, బ్యాంక్ కూడా ఎసెట్ అవుతుంది కదా మనకి. బ్యాంకులో మనకి బ్యాలెన్స్ ఉందంటే ఎసెట్టా కాదా? అర్థమవుతుందా లాజిక్? okay, సో ఎసెట్ అనేది మనకి ఏ అకౌంట్ కిందకి వస్తుంది? Real. రియల్ అకౌంట్. యాజ్ పర్ ద రియల్ అకౌంటింగ్ రూలు మన బిజినెస్ లోకి వచ్చేదాన్ని వాట్ కమ్స్ ఇన్ ఏం చేస్తాం మనం? was in debit, డెబిట్. అంతే కదా? ఇప్పుడు రియల్ అకౌంటింగ్ రూల్లోకి వెళ్ళండి. రియల్ అకౌంటింగ్ లో ఏమొస్తుంది? వాట్ కమ్స్ ఇన్ డెబిట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. was మనకి ఇప్పుడు బ్యాంక్ అనేది మన బిజినెస్ లోకి బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుందా, బ్యాంక్ బ్యాలెన్స్ పోతుందా? బ్యాంక్ బ్యాలెన్స్ అనేది వస్తుంది, క్యాష్ అనేది పోతుంది అనమాట. సో బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుంది కాబట్టి మనం దాన్ని ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. debit, సో 15,000 రూపీస్ డెబిట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఒకటి వస్తుంది, ఇంకొకటి వెళ్తుంది. ఏమి వెళ్తుంది? మన క్యాష్, మన దాంట్లోంచి, మన బిజినెస్ లోంచి cash, క్యాష్ వెళ్తుంది. క్యాష్ అనేది కూడా మనకి ఏమవుతుంది? asset, ఎసెట్ అవుతుంది. సో ఎసెట్ అంటే ఏమవుతుంది మనకి?
రియల్ అకౌంట్. ఇది ఏమవుతుంది, వస్తుందా పోతుందా? స్కోర్స్ అవుట్ ఆ, రేట్. వచ్చేటప్పుడేమో మనం డెబిట్ చేయాలి, పోతేనేమో ఎసెట్ క్రెడిట్ చేయాలి. 15,000 రూపీస్. అర్థమవుతుందా మీకు? లాజిక్స్ అర్థమవుతున్నాయి కదా? ఓకేనా? సో ఈ విధంగా మనం అకౌంటింగ్ ఎంట్రీస్ ని ఎనాలిసిస్ చేస్తాం. ఇంకొక 3-4 మేబీ ఒక 3-4 క్లాసెస్ పట్టొచ్చు. నెక్స్ట్ మనం ఇంక ఎస్ఏపిలోకి ఎంటర్ అవుతాం అనమాట. సో నేనేం చేస్తానంటే ఒక ఫుల్ లెంత్ ప్రాబ్లం ఒకటి తీసుకుంటాను. తీసుకొని జర్నల్ ప్రిపేర్ చేస్తాను, లెడ్జర్ ప్రిపేర్ చేస్తాను, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాను, ఫైనల్ అకౌంట్స్ లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాను అనమాట. ఈ సైకిల్ అంతా మీరు అర్థం చేసుకుంటే ఇంక అకౌంట్స్ లో మీకు ఇబ్బంది ఉండదు. ఇంక అకౌంట్స్ అర్థమైపోయినట్టే. ఎస్ఏపి ఫికో ఈజీగా అర్థం చేసుకోగలరు అనమాట. సో మీరు ఇదంతా చేయడానికి, ఈ సైకిల్ మొత్తం చేయడానికి, ఈ అకౌంటింగ్ సైకిల్ మొత్తం చేయాలంటే బేసిక్ థింగ్స్, ఈ అకౌంటింగ్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్, ఈ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్, ఈ రెండే ఇంకా లాజిక్. ఈ రెండు బేస్ చేసుకొని మనం జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం, లెడ్జర్ పోస్టింగ్ చేస్తాం, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. బేస్డ్ ఆన్ ట్రయల్ బ్యాలెన్స్ మనం ఫైనల్ అకౌంట్స్ లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని ప్రిపేర్ చేస్తాం అనమాట. సో ఇంతవరకు వచ్చిందంటే మనకి ఇంకా ఎస్ఏపి ఫికో నేర్చుకోవటానికి యు ఆర్ ఎలిజిబుల్ అనమాట. అంటే ఎవరైనా ఎలిజిబులే, కాకపోతే అర్థం చేసుకోవటానికి మీరు ఐ మీన్ ఈజీగా అర్థం అవుతుంది మీకు. ఇవన్నీ లాజిక్స్ ఏం తెలియకుండా డైరెక్ట్ గా పోయి ఎస్ఏపి స్క్రీన్ ఓపెన్ చేసి అవన్నీ చూస్తుంటే మీకు కొంచెం ఇన్కన్వీనియంట్ ఉంటుంది అనమాట. ప్రతిదీ బట్టి కొట్టాల్సి వస్తుంది. కానీ ఈ లాజిక్స్ ఉంటే మీరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఏం లేదు, మనము ఈ మాన్యువల్ గా చేసేదే మనం ఎస్ఏపి అనే టూల్ యూజ్ చేసుకొని చేస్తాం అంతే అన్నమాట. సో ఆ టూల్ నేర్చుకోవటమే మనం ఈ లాజిక్స్ తెలిసిన తర్వాత. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, అడగండి ఈరోజు. నో డౌట్. నో డౌట్సా? ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఈ షీట్ నేను పంపిస్తాను. ఈరోజు క్లాస్ కూడా నేను షేర్ చేస్తాను. ఓకేనా? సో వెంకటేష్, నీకు ప్రీవియస్ క్లాసెస్ అన్ని నేను షేర్ చేస్తాను. ఒకసారి అవి 1 by 1 ఒకసారి చెక్ చేసుకో. ఇంకా మనం మేబీ నెక్స్ట్ వీక్ కల్లా మనం ఎస్ఏపిలోకి ఎంటర్ అయిపోతాం అనమాట, ఎస్ఏపి టూల్లోకి. ఓకే. ఓకే ఫైన్. ఆల్ టుమారో 6:30కి మీట్ అవుదాం. ఓకే ఫైన్. ఓకే సార్. ఓకే బాయ్. బాయ్.